జయ శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమ. భక్తాపాయ భుజంగగారుడమణి త్రైలోక్యరక్షామణి గోపీలోచన చాతకాంబుదమణి సౌందర్యముద్రామణి యః కాంతామణి రుక్మిణీ ఘనకుచద్వంద్వైకభూషామణి శ్రేయో దేవశిఖామణిర్దిశతు నో గోపాలచూడామణి. దేవతాశిఖామణి గోపాలచూడామణి మనకు శ్రేయస్సు నొసంగుగాక. దేవతాంతరముల కంటే గోపాలుడగు శ్రీకృష్ణదేవుడు శ్రేయస్సు నొసంగుటలో సులభుడు. అతడు కాంతామణియగు రుక్మిణీదేవి కుచద్వంద్వమునకు అనన్య సాధారణమగు భూషాణమణి. సాక్షాల్ లక్ష్మీయే రుక్మిణి. వారిద్దరూ మణిప్రభల వలె ఒకరినొకరు విడవకుందురు. అందుచే ఆ రుక్మిణీ మనోవల్లభుడే మనకు శ్రేయప్రదుడు. అట్లామె కలంకారముగా నుడుటచే అతడు సౌందర్యముద్రామణి. లోకములో ఇది అందమైన వస్తువును నిరూపించుటకు ఆ కృష్ణ సౌందర్య ముద్ర పడవలెను. ఆ అందమును చూచి పరవశులై గోపికలు తమ లోచన చాతకములచే ఆ కృష్ణమేఘమునే సేవించుచుందురు. ఆ మేఘము కేవలము చాతకములనే కాదు, మూడు లోకములను తన కృపాశక్తిచే రక్షించుమని. ఈ రక్షామణి మూడు లోకములను రక్షించినదే అయినను భక్తుల పట్ల గారుడమణి అయి వారికి కలుగు అపాయముల నుండి భుజంగములను దరిచేరకుండా తొలగించును. ముకుందమాల 23rd ప్రేయర్. భగవద్బంధులారా, శ్రీమద్భాగవత తత్వదీపిక 8వ స్కంధం 5వ పాడ్కాస్ట్లో స్వాగతం. ఇంతవరకు మనం క్షీరసాగర మథనంలో కొంత భాగాన్ని తెలుసుకున్నాం. దేవతలందరూ కూడా, దేవతలు, ఇంద్రుడు, బ్రహ్మ, రుద్రుడు అందరూ కలిసి విష్ణుదేవుని స్తుతించడం, ఆ స్తుతించిన తర్వాత విష్ణుదేవుడు వారికి ప్రణాళిక ఏమిటో చెప్పి పంపిస్తాడు. ఆ తర్వాత భాగాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. బ్రహ్మ, రుద్రుడు దేవతలతో తమ తమ స్థానాలకు వెళ్ళారు. యుద్ధ ప్రయత్నములు మానిరి. యుద్ధమునకు విముఖులుగా ఉన్నవారిని చంపవలదని తన సేనానాయకులను బలి ఆజ్ఞాపించెను. బలి దేవతలతో సంధి చేసుకొనుటకు సిద్ధపడెను. ఇంద్రుడు అందరము కలిసి సముద్రమును మధించి అమృతమును సాధింతుమని చెప్పి వారితో మైత్రి చేసుకొనెను. సముద్ర మదనమునకు సన్నద్ధులైరి. మదించుటకు బలము గల రాక్షసులు దేవతలు కలిసి మందరమును పెకిలించిరి. కొంత దూరం మోసిరి. ఇంద్రుడు, బలి మొదలగు ఉభయపక్షముల వారు మోయలేక కూలబడిరి. పర్వతము క్రిందపడి కొందరు చూర్ణమైరి. కాళ్ళు చేతులు విరిగినవి. అందరూ నిరుత్సాహులేరి. దానిని ఎరింగి గరుడధ్వజుడు అచరకు వేయించేశెను. తన చల్లని చూపుతో వారినందరినీ బ్రతికించెను. వ్రణములు మానునట్లు చేసెను. భగవానుడు ఒక చేతితో ఆ పర్వతమును ఎత్తి గరుడుని పైనుంచి సముద్రము వద్దకు తెచ్చి తానే ఆ పర్వతమును సముద్రములో దింపి గరుత్మంతుని వెనుకకు పంపెను. సర్వవ్యాపకమగు భగవశక్తి అందరియందు ఉండును. అందరిలోనూ భగవానుడితో సమానమగు సర్వజ్ఞత్వము, సర్వశక్తిత్వము కూడా ఉండును. కాని కర్మవశముచే మాయ దానిని సంకోచింపచేయును. అప్పుడు శరీరముతో తానేకమై నేను వేరు, వాడు వేరు అను భావం ఏర్పడును. అట్టి భావము కలవారు దేవతలు, అసురులు. స్వతంత్రము కామని భగవత్పరతంత్రులమని గుర్తుంచుకొనవలెను. అప్పుడు దేవాసురులు అమృతములో భాగమిచ్చేదమని వాసుకిని ఆహ్వానించిరి. ఆ వాసుకిని మందరమునకు త్రాడుగా చుట్టిరి. శ్రీహరి దేవతల పక్షమున ఉండెను. దేవతలు ముందుగా
ఆ వాసుకి ముఖం వైపు పట్టుకొనిరి. రాక్షసులు అందరి రహస్యమును ఎరుంగలేక తోకను పట్టుకొనుట చిన్నతనమని భావించిరి. వేదాధ్యయమున సంపన్నులము, జన్మచే ప్రసిద్ధులమగు మేము తోకను పట్టుకొనము అని తిరస్కరించిరి. రాక్షసుల అహంకారం ఎరింగినవాడు కనుక శ్రీహరి అట్లు చేసెను. తమకు ఆపద కలిగినను అహంకారమును అసురులు వదలలేరు. దేవతలు తోకను పట్టుకొనిరి, రాక్షసులు తలను పట్టుకొనిరి. సముద్రమును మధించుట ఆరంభించిరి. పర్వతము బయట బరువుకు ప్రక్కకు ఒరిగి పోగుచుండెను. అప్పుడు రాక్షసులు దేవతలు కూడా దైవము తోడుపడక పోవుటచే పౌరుషము ఫలించుటలేదని దిగులు పొందిరి. దాన్ని చూచి శ్రీహరి అనంత వీర్యము కలవాడు కనుక, సత్యసంకల్పుడు కనుక తానే తన సంకల్పముచే అద్భుత కూర్మరూపమును దాల్చి కొండ కడుగున ఆధారమై నిలిచి కొండను ఎత్తెను. కేవలము పౌరుషము ఫలమును సాధించుటకు చాలదు, దైవము కూడా తోడ్పడవలెను. దేవాసురులు బలశాలురే, కాని కొండను ప్రక్కగూరకుండా నిలిపి చిలుకకపోయిరి. అప్పుడు దైవము తోడ్పడెను. 1,00,000 యోజనముల విస్తారము గల తన వీపుపై ఆ కూర్మము పర్వతమును ధరించెను. ఆ అధికచ్చపము అనంత బలశక్తి సంపన్నమగుటచే ఆ కొండ తెరుగుటచే కలిగడి రాపిడిచే ఏమీయూ శ్రమనొందలేదు. ఈ విధంగా పర్వతము అడుగున తాబేలుగా ఉండియు అసురులకు దేవతలకు బలము స్థిరముగా నిలుపుటకు వారిలో నుండియు బలమును వృద్ధి పంజించుచుండెను. వాసుకిలో ఆవేశించి నలుగుడుచే దాని శరీరము లొంగిపోకుండా చేసెను. పర్వతమునకు పైన ఒక చేతితో పట్టుకొని పర్వతం పైభాగము ఊగకుండా చేసెను. ఇట్లు శ్రీహరి అడుగున కూర్మమై దేవతలకు ముందు స్వయముగా తానుండి దేవతలలో ఆవేశించి, రాక్షసులలో ఆవేశించి, వాసుకిలో ఆవేశించి కొండను ఒక చేతిపైన పట్టుకొని 6 విధములుగా సముద్రమథనము చేయించుచుండెను. కొంతసేపు శ్రీహరి దేవతలలో చేరి మధించుటకు సిద్ధపడలేదు. ఒడ్డున ఉండి చూచెను. ఎంత మధించినను ఆ పాము నుండి అగ్నిశిఖలు వెలువడినట్లు విషము నిండిన శ్వాసలు వెడలుచు పొగలు గ్రమ్ముచున్నవే కాని అమృతము ఆవిర్భవించలేదు. అప్పుడు హరి స్వయముగా తాను కూడా మధించుటకు సిద్ధపడెను. మధించుచున్న స్వామి సౌందర్యమును దర్శింతము. మేఘశ్యాముడు బంగారు రంగు పీతాంబరమును దాల్చినాడు. కంఠమున మేఘములో మెరుపువలె ప్రకాశించు ఆభరణములు, ఆకాశమునంటుచున్న కిరీటముతో కూడిన శిరస్సు, ఇటునటు ఊగుచున్న వనమాల, ఎర్రని నేత్రములు కల స్వామి జగత్తునకు అభయమొసంగు తన బాహువులతో ఆ వాసుకుని పట్టుకొని మదించుచున్నప్పుడు పర్వతమునకు ప్రక్కన వేరొక పర్వతం నిలిచినదా అన్నట్లు ఉన్నది. ఆ సముద్రము నుండి హాలాహలమను పేరుగల దుస్సహమగు విషం వెలికి వచ్చెను. సముద్రమునందలి మత్స్యమకరాది జలచరములన్నీయు కలత చెందెను. ఆ విషమునకు ప్రతీకారము ఏమీ కానరాలేదు. అన్ని దిక్కులకు సెగలు క్రక్కుచూ వాపించున్న విషమును చూచి 3 లోకములలోని ప్రజలు, లోకపాలురు కూడా సదాశివుని శరణు పొందిరి. దేవదేవా, సర్వభూతాంతరాత్మ, భూతభావన, 3 లోకములు దహించడి ఈ విషము నుండి శరణు పొందిన మమ్ము కాపాడుము. సకల జగత్తుకు బంధమోక్షములు వసంగువాడవు నీవే కదా. త్రిగుణాత్మకముగు మాయచే ఈ జగత్తును సృష్టించుచు రక్షించుచు లయమనర్చున్నావు. నీవే పరబ్రహ్మము. అనేక శక్తులతో కూడిన జగదీశ్వరుడవు నీవు. శబ్ద ప్రమాణము చేతనే ఎరింగదగిన వాడవు నీవు. జగత్కారణమైన వాడవు నీవు. ప్రాణములు, ఇంద్రియములు, భూతములు నీవాత్మగా ఉండుట చేతనే నిలచి ఉన్నవి. కాలము, క్రతువు, సత్యము, ఋతము, ధర్మము నీరూపములే. అకార ఉకార మకారాత్మకముగా ప్రణవము నిన్నే ప్రతిపాదించున్నది. లోకమున సకల పదార్థములు నీరూపము. గాయత్రి మొదలగు ఛందస్సులు నీ సప్తధాతువులు. వేదమయ, వేదచోదితమగు ధర్మము నీ హృదయము. పంచ ఉపనిషత్తులు తత్పురుష అఘోర సద్యోజాత
వామదేవ ఈశాన అనడి నీ ముఖములు, ఆ ముఖము నుండి వెలువడినవి 38 మంత్రములు, స్వప్రకాశమగు శివ అను పేరుగల నీ స్వరూపమే శాశ్వతం శివమచ్యుతం అని ప్రసిద్ధమైన పరమాత్మతత్వం. అధర్మం యొక్క కెరటములు వంటివగు దంభలోబాదులు నీ నీడ వంటివి. సత్వరజస్తమస్సులు నీ నేత్రత్రయము. గాయత్రి మొదలగు ఛందోమయమైన వేదస్వరూపము నీ రూపు, నీ చూపు. పరంజ్యోతి స్వరూపముగు నీ స్వరూపము త్రిమూర్తులకు ఆవలిది. అది ఏ బ్రహ్మ, పరమాత్మ, పరంజ్యోతి, నారాయణ అని పిలువబడు కారణతత్వము. సత్యము, నిత్యము, సర్వజగత్కారణమగు తత్వము నీవే. అదియే బ్రహ్మను తన రూపముగా కలిగి, రుద్రుని తన రూపముగా కలిగి, ఇంద్రుని తన రూపముగా కలిగి కనపట్టుచుండును. అందుచే కనిపించు రూపముగాక కారణమైన తత్వమును వీని ద్వారా దేవతలు ప్రార్థించుతున్నారు. లోకమునంతకు సుఖమును కలిగించుటచే శివుడనబడు శరీరమును స్వీకరించి ఆ జీవనంలోనూ పరతత్వము దర్శనము సంగినది. దానిని ఎరింగిన దేవతలు లోకసుఖమునకై పరమశివుని ప్రార్థించిరి. అప్పుడు పరమశివుడు ప్రజలు కలిగిన బాధను చూచి కృపచే చాలా బాధపడి పార్వతితో ఇట్లు పనెను. భవానీ, క్షీరసముద్ర మథనం వలన కాలకూట విషము వెలువడినది. దానిచే ఈ ప్రజలకు కలిగిన ఉపద్రవము చూడు. అది వారి ప్రాణములను తీయుచున్నది. వారు భయపడి తల్లడిల్లుచున్నారు. వారికి నేను అభయమొసంగవలెను. సామర్థ్యము కలవాడు దీనులను కాపాడవలెను. సత్పురుషులు క్షణభంగురములగు తన ప్రాణములను వదిలి అయినను ప్రాణులను కాపాడుదురు. భగవన్మాయచే ప్రాణులు ఒకరిపై ఒకరు పగపెట్టుకొని ఉందురు. కాని వారందరి యందును పరమాత్మ వ్యాపించి ఉండును. అందుచే బాధింపబడు వారిని కృపతో కాపాడిన నాడు సర్వాత్మస్వరూపుడగు శ్రీహరి సంతోషించును. ఆ శ్రీహరి సంతృష్టి చెందిన నాడు సకల చరాచరములతో నేను కూడా సంతృష్టి కలవాడనగుదును. అందుచే వీరికి ఆపద తొలగి సంతోషం కలుగుట నా సంతోషం. దానికై విషమును మృంగెదను. నాకు ప్రజలకు సుఖమగుగాక అని సర్వమంగళతో చెప్పి ఆమెను అనుమతింపచేసి విషమును ఆరగించుటకు సిద్ధపడెను. శివుని ప్రభావం ఎరిగినదగుటచే ఆమె అంగీకరించెను. అంతటనూ వ్యాపించి ఉండు ఆ హాలాహల విషమును తన శక్తిచే ఒకచోట చేర్చి తన అరచేతిలో నిలుచునంత మాత్రము చేసెను. దానిని భక్షించెను. ఆ విషము మహామహిమాన్వితుడగు మహాదేవునిపై కూడా తన ప్రభావమును చూపి తన కంఠమును నీలముగా ఉనర్చెను. పరమశివునికి కంఠమున కలిగిన ఆ నల్లదనము ఆభరణముగా ప్రకాశించెను. లోకులకు కలిగిన బాధను తొలగించుటకై తాము ఆ బాధను అనుభవించువారు మహాత్ములు. వారు అనుభవించు ఆ దుఃఖము విశ్వాంతర్యామగు పరమపురుషునకు సమారాధనం. శంభువు చేసిన ఆ మహోపకారమును విని ప్రజలు, పార్వతి, బ్రహ్మ, వైకుంఠుడు కూడా ప్రశంసించిరి. అరచేతితో ఆ విషము పరమశివుడు నోటిలో పోసుకొనుచున్నప్పుడు జారిన విషమును గ్రహించి తేళ్ళు, పాములు, విషఓషధులు లోకమున ఉపద్రవకరములై నిలిచిరి. దీని తర్వాత జరిగిన భాగాన్ని మనము మరొక పాడ్కాస్ట్లో తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః.